నైలాన్ అనేది బలమైన సాగే గుణం గల తేలికపాటి దారం అన్నమాట. ఇది మెరుపును కలిగి ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందుచేతనే దుస్తుల తయారీలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నైలాన్తో తయారైన మేజోళ్ళు, తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోమే బ్రష్లు, కారు సీటు బెల్ట్లు, నిద్రకు ఉపయోగించే సంచులు, తెరలు మొదలైనవి మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. నైలాన్తో తయారైన వివిధ రకాల వస్తువులు ఇవి. నైలాన్ పారాచూట్లు, పర్వతానికి ఎక్కడానికి ఉపయోగించబడే తాడులు తయారు చేసేటంత బలంగా నైలాన్ దారం ఉంటుందన్నమాట. పారాషూట్లు, పర్వతాలు ఎక్కడానికి ఉపయోగించే తాళ్ళు కూడా తయారు చేసేంత స్ట్రాంగ్ అనేది నైలాన్కి ఉంటుంది. నైలాన్ను పారాషూట్ తయారీ, పర్వతారోహకులు వాడే తాళ్ళ తయారీకి కూడా వినియోగిస్తారు. ఇది వాస్తవానికి నైలాన్ దారం స్టీల్ కంటే బలమైనది. నైలాన్ దారం అనేది స్టీల్ తీగ కంటే బలమైనది అన్నమాట. పాలిస్టర్ లేదా ఆర్కలిక్. పాలిస్టర్ అనేది ఇది మరొక కృత్రిమ దారం. ఈ దారంతో తయారు చేసిన వస్త్రం సులభంగా ముడుచుకుపోదు, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందుచేతనే దుస్తుల తయారీకి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. చాలామంది పాలిస్టర్ చొక్కాలు, ఇతర దుస్తులు ధరించడం మీరు చూసి ఉంటారు. టెర్లిన్ అనేది ప్రసిద్ధి నొందిన పాలిస్టర్. దీన్ని తయారు చేసే కేంద్రాల దగ్గర ఉన్న అనేక కర్మాగారాల్లో కోల్ గ్యాస్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. నైలాన్ తయారు చేసే వాటి దగ్గర కోల్ గ్యాస్ను ఉపయోగిస్తారనమాట. పెట్రోలియం అంటే నెక్స్ట్ మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు వంటి తేలికపాటి ఆటోమొబైల్స్ పెట్రోల్ని ఇంధనంగా ఉపయోగిస్తారని మీకు తెలుసు. ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి భారీ మోటార్ వాహనాలు డీజిల్తో నడుస్తాయి. పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోల్, డీజిల్ లభిస్తాయి. మనకి పెట్రోల్, డీజిల్ దేని నుంచి లభిస్తాయంటే పెట్రోలియం అనే సహజ వనరు నుంచి పెట్రోల్, డీజిల్ లభిస్తాయి అన్నమాట. పెట్రోలియం అనే పదం పెట్రా ఓలియం నుండి ఉద్భవించింది. అంటే పెట్రా అంటే రాక్ అని, ఓలియం అంటే నూనె అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఇది 3.4 చూపిన విధంగా భూమి కింద ఉన్న రాళ్ల మధ్య నుండి వెలికి తీస్తారు. ఇక్కడ ఉన్న రాళ్ల మధ్య నుండి పెట్రోలియం అనే దాన్ని వెలికి తీస్తారు. సముద్రంలో నివసించే జీవులు నుండి పెట్రోలియం ఏర్పడుతుంది. జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగంలోకి చేరుకుని ఇసుక, మట్టి పొరలతో కప్పబడతాయి. కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి గాలి లేకపోవడం, అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనంతో ఉండటం చేత ఈ అవశేషాలు పెట్రోలియం సహజవాయువుగా రూపాంతరం చెందాయి. ఈ పెట్రోలియం సహజవాయు నిక్షేపాలను చూపుతుంది అనమాట ఈ డయాగ్రామ్ అనేది. పెట్రోలియం ఆయిల్ గ్యాస్ కరిగి ఉన్న పొర నీటిపైన ఉన్నట్లు మీరు గమనించవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని 1859వ సంవత్సరంలో అమెరికాలో పెన్సిల్వేనియాలో తవ్వారు. 8 ఏళ్ల తర్వాత 1867వ సంవత్సరంలో అస్సాంలో ముకుమ్ నందు చమురు ఉన్నట్లు గుర్తించారు. భారతదేశంలోని అస్సాం, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో చమురు లభిస్తుంది. పెట్రోలియం శుద్ధి. పెట్రోలియం ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ద్రవం. ఇది దుర్వాసన కలిగి ఉంటుంది. పెట్రోలియం గ్యాస్ పెట్రోల్, డీజిల్కి అందినగా